మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక. ఆమేన్. నవంబర్ నెల 22వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 9వ అధ్యాయము 28వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. అసాధ్యాలను సాధ్యం చేయడం దేవుని అలవాటు. ఎవరి జీవితాల్లోనైతే అసాధ్యం అనుకున్నవి దేవుని మహిమార్థం తప్పకుండా సాధ్యం కావాల్సి ఉన్నాయో వాళ్ళు సంపూర్ణ విశ్వాసంతో వాటిని ఆయన దగ్గరకు తీసుకువెళ్ళాలి. ఏ పని ఆయన చెయ్యి దాటిపోయి సమయం మించిపోయిన పని కాదు. మన జీవితాల్లో తిరుగుబాటు, అపనమ్మకం, పాపం, ఆపద ఇవన్నీ పొంచి ఉంటాయి. ఈ విచారకరమైన నిజాలను పూర్తి విధేయతతో, నమ్మకంతో ఆయన ఎదుటికి తీసుకువస్తే ఇది చెయ్యి దాటిపోయిందని ఆయన ఎప్పుడూ అనడు. క్రీస్తు మతం గురించి ఒక మాట ఉంది, ఇది నిజం కూడా. క్రైస్తవ మతం ఒక్కటే ఒక మనిషి ఎప్పుడో చేసిన దానిని కూడా సరిదిద్దగల మతం. దేవుడు చీడపురుగులు తినివేసిన సంవత్సరముల పంటను మనకి మరలా ఇవ్వగలడు. మనం మన పరిస్థితిని అంతటిని, మనలను ఏమీ దాచుకోకుండా నమ్మికతో ఆయన చేతుల్లో పెడితేనే ఇది సాధ్యం. ఇదంతా మనం ఏమై ఉన్నామో దానివల్ల కాదు, కానీ తానేమై ఉన్నాడో దాని మూలంగా జరుగుతుంది. దేవుడు క్షమిస్తాడు, బాగు చేస్తాడు, తిరిగి మునుపటి స్థితిని దయచేస్తాడు. ఆయన కృపకి మూలమైన దేవుడు. ఆయన మీద నమ్మకం ఉంచి స్తుతించుదాము. కాదేది అసాధ్యం క్రీస్తుకి, లేరెవరూ ఆయనతో సాటి. అసాధ్యాలను చూసి సరదా పడే దేవుడు నాకున్నాడు, నాకేది అసాధ్యం కాదు. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, మాకు ఇచ్చిన మరి ఒక మంచి ఆత్మీయ అల్పాహారాన్ని బట్టి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువా. అయా, అయితే ప్రభువా మేమే నీ యందు పూర్తి నమ్మకం ఉంచట్లేదు ప్రభువా. అయితే నీ యెడల నమ్మకం ఉంచితే ప్రభువా, నువ్వు సమస్తమును సాధ్యపరచగలిగిన గొప్ప దేవుడు నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రభువా, ఈ దినం ఈ వర్తమానం వింటున్న నీ బిడ్డలందరూ కూడా ప్రభువా నీ యందు పూర్ణ విశ్వాసం, నమ్మకం ఉంచే కృప, ధన్యత దయచేయండి అయ్యా. వారు ఏదైతే గడిచిన దినాల్లో, గడిచిన సంవత్సరాలు నష్టపోయారో అవన్నీ నువ్వు సమకూర్చబోతున్నావు, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. వాటినన్నింటినీ సరిచేయబోతున్నావు, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. సంవత్సరంలో పంటను తిరిగి ఇస్తానన్నావు ప్రభువా. అయా, అలాగిన ప్రభువా నీ బిడ్డలకి అయా సంపూర్ణమైన విశ్వాసంతో ప్రభువా తిరిగి పొందుకునే కృప, ధన్యత దయచేయమని వేడుకొంచు. ఈ దినమును ప్రభా యవనస్తుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎంతోమంది యవనస్తులు అయా తండ్రి యవన కాలంలోనే తండ్రి అనేక విధాలైన చెడు వ్యసనాలకు బానిసై ఉంటున్నారా? కనికరం చూపించి ప్రభా వాళ్ళు అందరూ కూడా తండ్రి దేవా నీ యొక్క మాటలు విని, మాటల ప్రకారం లోబడి ఆ ప్రకారం నడుచుకునే కృప, ధన్యత దయచేయండి అయ్యా. అంతేకాకుండా తండ్రి వివాహం కావలసిన బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారికి మంచి భాగస్వాములు నువ్వు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. వివాహం అయ్యి ప్రభా సంతానం లేని వారికి అయా నువ్వే బహుమానం వారికి దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా అలాగున తండ్రి పసిబిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అలాగ పసిబిడ్డలను కూడా దీవించి, వారి తల్లులను దీవించి, వారికి నీ కృపా కాపుదల భద్రత అనుగ్రహించి మంచి ఆరోగ్యాలు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగే నన్ను వృద్ధుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వృద్ధులు కూడా తండ్రి అయా ఏ దిక్కు లేరే అనుకోకుండా అయా నీవే దిక్కుగా ఉండి, నీవే భర్తగా ఉండి, నీవే తండ్రి దేవా వారికి సంరక్షకుడిగా, పోషకుడిగా ఉంటున్నామని విశ్వాసం వారికి దయచేయమని వేడుకొంచు. అలాగే దిక్కులేని బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అనాథల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారికి నీవే చాలిన దేవుడిగా ఉంటున్నామయ్యా, అందుని బట్టి నీకు స్తోత్రం అయ్యా. వారు కూడా నీ వైపు తిరిగి నిన్ను రక్షకుడిగా ప్రభా వారు ఎంచుకునే కృపా, ధన్యత దయచేయమని వేడుకొంచు. ఈ దిన దీవెనలతో, ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని నింపమని మా కొరకు తిరిగి త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.